చరిత్ర ఎందంతటా క్రీస్తు అనుచరులు హింసను అనుభవించారు. ఆస్తులు దొంగిలించబడుట, కొట్టబడుట, చెరసాలలో శిక్షను అనుభవించుట మరియు హతసాక్షులగుట అనేక మంది క్రైస్తవుల విధి అయింది. కొన్ని నివేదికల ప్రకారం క్రీస్తు అనుచరులు నేటి దినములలో మరి ఎక్కువగా హింసించబడుతున్నారు. మనలో ఇట్టి హింసను ఎదుర్కొనని వారికి హింస ద్వారా కలుగు శోధనలను గూర్చి ఊహించడం చాలా కష్టమవుతుంది. సమాధానముతోనూ సురక్షితముగాను జీవించే క్రైస్తవులు శోధనలు లేనప్పటికీ కూడా ఎల్లప్పుడూ తమ విశ్వాసం విషయములో రాజీ పడుతుంటారు. అయితే మిమ్మును, మీ భాగస్వామిని, మీ పిల్లలను మరియు స్నేహితులను ప్రమాదకరమైన హాని నుండి తప్పించడానికి మీ విశ్వాసం విషయములో రాజీ పడడం ఎంత సులభమైనదో మీరు ఊహించగలరా? ఇటువంటి పరిస్థితులలో తోటి విశ్వాసులను మనం ఎలా ప్రోత్సహించగలము? హెబ్రీ పత్రిక రచయిత ఎదుర్కొన్న సవాలు ఇదే. గతములో హింసించబడిన క్రైస్తవులకు మరియు ఇప్పుడు మరింత ఎక్కువగా హింసించబడుతున్న క్రైస్తవులకు అతడు ఈ పత్రిక వ్రాశాడు. వారు అనేక సంవత్సరముల క్రితం స్థిరంగా నిలబడ్డారు, కానీ రాబో హింసను తప్పించుకోవడానికి వారు ఇప్పుడు క్రీస్తుని విడిచిపెడతారని హెబ్రీ పత్రిక రచయిత భయపడ్డాడు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు దీనికి హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశ్యము అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో ఈ సంక్లిష్టమైన పత్రికను గూర్చి మనమిచ్చు వ్యాఖ్యానమును మార్గనిర్దేశము చేసే అనేక దృక్పథములను మనం పరిచయం చేస్తాము. మన శీర్షిక చెప్పుచున్నట్లుగా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును మరియు ఉద్దేశ్యమును రెండు మార్గములలో చూద్దాము. మొదటిగా పత్రిక యొక్క నేపథ్యమును చూద్దాము. రెండవదిగా హెబ్రీ పత్రిక వ్రాయబడిన విస్తృతమైన ఉద్దేశ్యమును సంగ్రహిద్దాము. హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యముకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయములను చూస్తూ ఆరంభిద్దాము. పరస్పర ఆధారితమైన మూడు విషయములను పరిగణలోనికి తీసుకోవడం ద్వారా మనము హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును చూద్దాము. పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మొదటిగా చూద్దాము. తరువాత వాస్తవిక శ్రోతలను గూర్చి చూద్దాము. చివరిగా హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేదీని చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మొదటిగా చూద్దాము. ఆరంభ దినముల నుండే హెబ్రీ గ్రంథకర్తృత్వమును గూర్చి వివిధ అభిప్రాయములు ఉన్నాయి. మన ఉద్దేశముల కొరకు రెండు విషయములను మనము చూద్దాము. మొదటిగా రచయిత యొక్క గుర్తింపును మనము చర్చించుదాము. రెండవదిగా అతని పత్రికలోని కొన్ని లక్షణాల మీద దృష్టి పెట్టుట ద్వారా రచయిత కొరకు ఒక ప్రొఫైల్ను నిర్మిద్దాము. రచయిత యొక్క గుర్తింపును పరిశీలిస్తూ ఆరంభిద్దాము. రచయిత తనను గూర్చి ఎలాంటి సమాచారమును ఇవ్వలేదు గనుక ఇతర క్రొత్త నిబంధన పుస్తకముల వలె హెబ్రీ పత్రిక రచయితను గుర్తించడం అంత సులభమైన పని కాదు. సంఘపితరుల కాలము నాటికి సుమారుగా క్రీస్తు శకం 150 నుండి 250 వరకు నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంతు మరియు క్రీస్తు శకం 185 నుండి 254 వరకు నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన ఓరిగన్ తమ దినములలో హెబ్రీ పత్రిక గ్రంథకర్తృత్వము మీద రకరకాల అభిప్రాయములు ఉన్నాయని అంగీకరించారు. ఆరంభము నుండి అపోస్తలుడైన పౌలునకు ఈ పుస్తకమును ఎక్కువగా ఆపాదించారు. అయితే పండితులు బర్నబా, లూకా, అపోల్లో మరియు రోమాకు చెందినవాడైన క్లెమెంతు యొక్క పేర్లను కూడా సూచించారు. సుమారు క్రీస్తు శకం 325లో సంఘ చరిత్రకారుడైన యుసేబియస్ తన పుస్తకమైన హిస్టరీ ఆఫ్ ది చర్చ్ యొక్క 6వ పుస్తకము 25వ అధ్యాయము 14వ భాగములో హెబ్రీ పత్రిక రచయితను గూర్చి ఓరిగన్ కలిగి ఉన్న దృక్పథమును ప్రస్తావించాడు. అక్కడ మనము ఇలా చదువుతాము: హెబ్రీ పత్రికను ఎవరు వ్రాశారో దేవునికి తెలుసు. అతని కాలములో అతడు మరియు అనేకులు హెబ్రీ పత్రిక రచయిత విషయంలో ఎంత అనిశ్చితముగా ఉన్నారో ఓరిగన్ మాటలు చూపుతాయి. మరియు నేడు చాలామంది బైబిల్ పండితులు కూడా దీనిని అంగీకరిస్తారు. ఈ పత్రికను ఎవరు వ్రాశారో కేవలం దేవునికి మాత్రమే తెలుసు. దురదృష్టవశాత్తు గ్రంథకర్తృత్వమును గూర్చిన ప్రశ్నల వలన మరియు హెబ్రీ పత్రికను కొన్ని క్రైస్తవేతర సమూహములు అపార్థము చేసుకోవడం వలన క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథములో హెబ్రీ పత్రికను చేర్చాలా వద్దా అని కొందరు సందేహించారు. వాస్తవానికి సుమారు క్రీస్తు శకం 99లో మరణించిన రోమావాడైన క్లెమెంతు వంటి ప్రముఖ పండితులు హెబ్రీ పత్రికను ఇతర క్రొత్త నిబంధన పుస్తకాలతో సమానంగా భావించారు. మరియు క్రీస్తు శకం 100 నుండి 165 మధ్యకాలపు వాడైన జస్టిన్ మార్టిర్ కూడా అదే చేశాడు. అయితే సుమారుగా క్రీస్తు శకం 144లో వ్రాయబడిన మార్షియోనైట్ కెనన్ మరియు సుమారుగా క్రీస్తు శకం 170లో వ్రాయబడిన మురటోరియన్ కెనన్ రెండింటి నుండి హెబ్రీ పత్రికను తొలగించారు. అయితే సంఘ పితరుల కాలము ముగిసే నాటికి తూర్పు మరియు పశ్చిమ సంఘములలోని అనేక మంది యొక్క ప్రభావవంతమైన వ్యాఖ్యానకర్తల వలన
హెబ్రీ పత్రికను ప్రామాణిక గ్రంథములో భాగంగా గుర్తించారు. అపోస్తలుడైన పౌలును రచయితగా వారు అంగీకరించారు. మధ్యయుగ కాలమంతా పౌలు హెబ్రీ పత్రికను వ్రాశాడని చాలామంది ప్రముఖ పండితులు నమ్ముతూనే ఉన్నారు. అయితే సంస్కరణ కాలములో ప్రొటెస్టెంట్ సంస్కర్తలు పౌలు గ్రంథకర్తృత్వం యొక్క సాంప్రదాయిక దృక్పథముతో సహా అనేక సంఘపరమైన సాంప్రదాయములను ప్రశ్నించారు. మార్టిన్ లూథర్ అపోల్లోను రచయితగా సూచించాడు. జాన్ కెల్విన్ ఎలాంటి పేరును సూచించలేదు గాని ఈ పత్రికను పౌలు మాత్రం వ్రాయలేదు అని నొక్కి చెప్పాడు. నేడు చాలామంది వ్యాఖ్యాతలు పౌలు గ్రంథకర్తృత్వమును తిరస్కరించారు. ఈ విషయంలో 3 కారణములను మనం చూద్దాము. మొదటిగా, ఇప్పటికే మనము చెప్పినట్లుగా ఈ పత్రిక అనామధేయమైనది మరియు తన పత్రికలలో తనను తాను పేరు పెట్టి గుర్తించుకోవడం పౌలు యొక్క అలవాటుగా ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం స్పష్టం చేస్తున్నట్లుగా తన పేరు మీద నకిలీ పత్రికలు వ్యాపించాయని పౌలు తీవ్ర ఆందోళన వ్యక్తము చేశాడు. కాబట్టి అతడు హెబ్రీ పత్రికను వ్రాసినట్లయితే తనను తాను గుర్తించుకున్నటలో విఫలమయ్యే అవకాశం లేదు. రెండవదిగా, పౌలు పత్రికలలో ఉద్ఘాటించబడని విషయాలు హెబ్రీ పత్రికలో ఉద్ఘాటించబడ్డాయి. ఉదాహరణకు, హెబ్రీ పత్రిక రచయిత మెల్కీసెదెకును గూర్చి ముమ్మారు ప్రస్తావించాడు. అతడు పాత నిబంధన ప్రత్యక్ష గుడారము మీద దృష్టి పెట్టాడు మరియు ప్రధాన యాజకునిగా క్రీస్తు అను అంశము మీద విస్తృతముగా వ్రాశాడు. వీటిని కలిపి తీసుకుంటే ఈ అంశాలు పౌలు వ్రాసిన పత్రికలకు మరియు హెబ్రీ పత్రికకు మధ్య వ్యత్యాసమును చూపుతాయి. మూడవదిగా, యేసు యొక్క మొదటి తరము అనుచరుల నుండి హెబ్రీ పత్రిక రచయిత తనను తాను దూరము చేసుకున్న విధానము పౌలు గ్రంథకర్తృత్వమును సందేహించడానికి ఒక బలమైన కారణమై ఉన్నది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలలోని ఈ మాటలను వినండి. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనది, మరో మాటలో యేసు చేత మరియు వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అని హెబ్రీ పత్రిక రచయిత చెప్పిన విధానమును ఇక్కడ గమనించండి. అంటే రచయిత మరియు అతని శ్రోతలు యేసు నుండి ప్రత్యక్షముగా వినిన వ్యక్తుల ద్వారా సువార్తను ధృవీకరించారు. నా క్రైస్తవ విశ్వాసమును పరోక్షంగా పొందుకున్నాను అని రచయిత ఒప్పుకొనుట గలతీ పత్రిక 1వ అధ్యాయము 1-11 వచనాలు మరియు 12 వచనము, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం వంటి వాక్య భాగములతో విభేదిస్తుంది. అక్కడ యేసు నుండి ప్రత్యక్షంగా సువార్తను స్వీకరించాను అని పౌలు నొక్కి చెప్పాడు. హెబ్రీ పత్రికను ఎవరు వ్రాశారు అను చిన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే మనకు తెలియదు. అతను ఎవరో అను విషయం మీద మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. చరిత్ర అందంతటిలో ఈ ప్రశ్నకు అనేకమైన సమాధానాలు ఉన్నాయి. కాబట్టి పౌలు ఈ పత్రికను వ్రాశాడు అని అనేక సంవత్సరములు సంఘము భావించింది. పౌలు దీనిని వ్రాయలేదని నా ఆలోచన. ఎందుకంటే హెబ్రీ పత్రికకు మరియు పౌలు పత్రికలకు మధ్య వ్యత్యాసములు ఉన్నాయి. ఉదాహరణకు, పౌలు ఎల్లప్పుడూ తనను తాను గుర్తించుకుంటూ పత్రిక యొక్క శ్రోతలతో మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో ఆ విధముగా లేదు. ప్రధాన యాజకునిగా క్రీస్తు వంటి అంశములు హెబ్రీ పత్రికలో ఉన్నాయి. అవి పౌలు పత్రికలలో ఎక్కువగా కనిపించవు. కాబట్టి పౌలు రచయిత కాదు. ఇతర సూచనలు బర్నబా లేదా అపోల్లో, బహుశా అపోల్లో అని మార్టిన్ లూథర్ భావించాడు. ఇంకా ప్రిస్కిల్లా. అయినను మనకు తెలియదు. మనము చెప్పగలిగినది ఏమిటంటే హెబ్రీ పత్రిక యొక్క రచయిత 2వ తరము క్రైస్తవుడు. 2వ అధ్యాయములో క్రీస్తు మాటలను ప్రత్యక్షముగా విని వారు వినిన వాటిని తనకు అందించిన వారిని గురించి మాట్లాడాడు. కాబట్టి అతడు తనను తాను 2వ తరము క్రైస్తవులతో లెక్కించుకున్నాడు. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మరియు రచయిత యొక్క గుర్తింపు అనామధేయముగా ఉండుటను మనము చూశాము. అయినప్పటికీ మనము రచయిత కొరకు ప్రొఫైల్ను నిర్మించవచ్చు. సమయమును బట్టి రచయిత జీవితం యొక్క స్పష్టమైన లక్షణములలో కేవలము 2 మాత్రమే చూద్దాము. మొదటిగా, హెబ్రీ పత్రిక రచయిత ఒక హెలేనీయుడైన అనగా గ్రీకు సంస్కృతిని అనుసరించువాడైన యూదుడు. హెబ్రీ పత్రికను పౌలు వ్రాయలేదని నేడు అనేక మంది పండితులు అంగీకరిస్తారు. చివరికి కేవలము దేవునికి మాత్రమే తెలుసు అను ఓరిగాన్ దృక్పథముతో ముగించడం మంచిది. హెబ్రీ గ్రంథకర్తృత్వమును గూర్చిన ప్రశ్న సంవత్సరాలుగా చర్చనీయాంశమయ్యింది. అయితే పత్రికలో కనిపించే ఆధారముల నుండి రచయితను గూర్చి, అదేవిధముగా అతని వ్యక్తిత్వమును గూర్చి నేర్చుకునుట నుండి ఇది మనలను నిరోధించకూడదు. యూదా మరియు గ్రీకు ప్రభావము రచయితను మరియు అతని పత్రికను రెంటినీ ప్రభావితము చేసిందని వాక్యభాగములో నుండి మనము చూడవచ్చును. రచయిత యొక్క బలమైన యూదా వారసత్వము
పాత నిబంధన మీద అతడు కలిగి ఉన్న అవగాహనలో స్పష్టముగా కనిపిస్తుంది. వాస్తవానికి అతడు 13 అధ్యాయములలో దాదాపు 31 సార్లు పాత నిబంధనను ఉల్లేఖించాడు. రచయిత బలమైన హెలెనీయ పెంపకము గలవాడని కూడా మనకు కనిపిస్తుంది. గతములో పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్ను రచయిత ఉపయోగించాడని, అతడు హెలనీయుడైన యూదుడుగా ఉన్నాడనుటకు అది రుజువుగా ఉందని అనువాదకులు సూచించారు. అయితే గత శతాబ్దం యొక్క 2వ భాగములో ముందుగా సెప్టుజెంట్కు ఆపాదించబడిన ఉల్లేఖనాలు వాస్తవానికి హెబ్రీ గ్రంథములు కాని ఇతర సాహిత్యముల నుండి వచ్చాయి అని డెడ్ సీ స్క్రాల్స్ మీద చేసిన పరిశోధనలు బయలుపరిచాయి. ఈ కారణమును బట్టి హెబ్రీ పత్రిక యొక్క రచయిత సెప్టుజెంట్ను ఉపయోగించాడని మనము ఖచ్చితముగా చెప్పలేము. ఈ ఆవిష్కరణము తరువాత కూడా హెబ్రీ పత్రిక యొక్క రచయిత గ్రీకు నేపథ్యము కలిగిన వాడు అని మనము నిశ్చయత కలిగి ఉండవచ్చును. అతని యొక్క ఆధునిక గ్రీకు ఉపయోగము హెలనీయ పెంపకమునకు బలమైన సాక్ష్యాలను అందిస్తుంది మరియు అతని పదజాలము మరియు శైలి లుకా రచనలను కూడా అధిగమించే భాషా పాండిత్యమునకు రుజువుగా ఉన్నాయి. ఉద్వేగభరితమైన జ్ఞాని. హెబ్రీ పత్రిక యొక్క రచయిత హెలనీయుడైన యూదుడు మాత్రమే కాదుగాని అతడు ఉద్వేగభరితమైన జ్ఞానము గలవాడు అని కూడా ప్రొఫైల్లో మనం చేర్చవచ్చు. హెబ్రీ పత్రిక యొక్క రచయిత మేధావి అని వ్యాఖ్యాతలు విస్తృతముగా అంగీకరించారు. హెబ్రీ పత్రికలో ఉన్న వేదాంతపరమైన వాదనలు క్రొత్త నిబంధనలో కనిపించే మిగిలిన వాటన్నిటికన్నా సంక్లిష్టమైనవి. వాస్తవంగా చెప్పాలంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనముల వంటి వాక్యభాగములలో అధునాతన వేదాంత విశ్లేషణ యొక్క ప్రాధాన్యతను రచయిత స్వయంగా గుర్తించాడు. చెడు నుండి మంచిని వ్యత్యాసపరచాలంటే క్రీస్తు అనుచరులు సిద్ధాంతపరముగా పరిపక్వత చెందాలి అని అక్కడ అతడు సూచించాడు. హెబ్రీ పత్రికలోని విషయములలో నుండి రచయితను గూర్చి మనము అనేక విషయములను చెప్పవచ్చు. వాటిలో ఒకటి, అతడు మేధావి. అతనికి పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్ బాగా తెలుసు. సాంప్రదాయ యూదా ప్రేక్షకులను బాగా ఒప్పించే విధముగా పాఠములను ఏ విధముగా చెప్పాలో అతనికి తెలుసు. బహుశా అతడు హెలనీయుడైన యూదుడు కావచ్చు. బహుశా హెలనీయ యూదులైన శ్రోతలకు వ్రాసి ఉండవచ్చు. నేను హెలనీయుడైన యూదుడు అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థము గ్రీకు మాట్లాడువాడు మరియు బహుశా డయోస్పోరాకు చెందినవాడు కాని యూదా సంప్రదాయములకు కట్టుబడి ఉంటూ లేఖనములో గొప్ప జ్ఞానము కలిగినవాడు. హెబ్రీ పత్రిక యొక్క రచయితను ఒక మేధావిగా పరిగణించవలసి ఉన్నప్పటికీ అతడు దూరముగా ఉన్న పరిస్థితులను గూర్చి తెలియని పండితుడు మాత్రం కాదు. అతడు క్రైస్తవ విశ్వాసము ఎడల ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు. తోటి విశ్వాసుల కొరకు అతడు కలిగి ఉన్న భక్తి మరియు మక్కువ అతని రచనలో కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 33-34 వచనాలలో అతడు తన శ్రోతలతో సానుభూతి చూపిన విధానమును గూర్చి వినండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిననుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటిరి. అదేవిధముగా 12వ అధ్యాయము 1-2 వచనములలో అతడు ఇలా చెప్పినప్పుడు క్రీస్తు ఎడల తాను కలిగి ఉన్న మక్కువను చూపించాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ రచయిత అనామకమైన పండితుడు అని గ్రహించకుండా ఇవి మరియు ఇలాంటి ఇతర వాక్యభాగములను చదువుట కష్టముగా ఉంటుంది. అతడు తన శ్రోతల పట్ల మరియు క్రీస్తు పట్ల చాలా మక్కువతో ఉన్నాడు. మనము ఈ మక్కువను కోల్పోయినట్లయితే పత్రికలోని ఒక అత్యంత ముఖ్యమైన లక్షణమును కోల్పోతాము. రచయితను గూర్చి మనము నేర్చుకుని మరొక విషయం ఏమిటంటే అతడు ప్రకటిస్తున్న ప్రజల విషయములో మరియు ఎవరికి వ్రాస్తున్నాడో వారి విషయములో అతడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అతడు వారి యొక్క ఆత్మీయ స్థితి విషయములో శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి బలహీనులయ్యే లేదా అలసిపోయే మతభ్రష్టులైపోయే ప్రమాదమును గూర్చి పదే పదే మాట్లాడాడు. కాబట్టి అతడు ఖచ్చితముగా అద్భుతమైన వేదాంత పండితుడు మరియు లేఖనమును అనువదించువాడు. అయితే అదే సమయములో తన శ్రోతలను బాగుగా వ్యక్తిగతముగా ఎరిగినవాడుగా కూడా ఉన్నాడు. వారి ఎడల అతడు శ్రద్ధ చూపించాడు మరియు వారి యొక్క ఆత్మీయ యాత్రలో వేదాంతపరముగాను
లేఖనముల అనువాదములోను మరియు వాటి యొక్క అనువర్తనములోను అతడు చేయగలిగిన సహాయమంతయు చేశాడు. హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మీద మన చర్చలో ఇప్పటి వరకు మనము పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును చూశాము. ఇప్పుడు మనము మన యొక్క రెండవ అంశమును చూడాలి, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు. హెబ్రీ పత్రిక దాని యొక్క శ్రోతలను పేరుతో గాని, పట్టణముతో గాని లేక ప్రాంతముతో గాని గుర్తించదు. అయినను సాధారణ మాటలలో రచయిత వ్యక్తిగతముగా ఎరిగిన ఒక నిర్దిష్ట శ్రోతలకు వ్రాశాడని మనము నిశ్చయత కలిగి ఉండవచ్చు. 13వ అధ్యాయము 19 నుండి 24 వచనాలలో రచయిత తన శ్రోతలను మరలా సందర్శించాలనే ఉద్దేశమును ధృవీకరించాడు. అతడు తిమోతిని గూర్చి మన సహోదరుడు అని మాట్లాడాడు మరియు తన శ్రోతలకు తెలిసిన ఇటలీలోని ఒక సమూహమును గూర్చి కూడా అతడు ప్రస్తావించాడు. మనము హెబ్రీ పత్రికను అధ్యయనము చేయుచుండగా మనము పరిగణించవలసిన ఈ వాస్తవిక శ్రోతలను గూర్చి 5 ముఖ్యమైన అంశములను చూడాలి. మొదటిగా, వాస్తవిక శ్రోతలలో ఎక్కువ మంది యూదులే అని అనుకొనుటకు ఒక మంచి కారణం ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము దీనిని స్పష్టం చేస్తుంది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ పాత నిబంధనలో దేవుడు తనను తాను ఇజ్రాయేలుకు ఏ విధముగా కనుపరుచుకున్నాడో రచయిత సూచించాడు. అయితే పాత నిబంధన ఇజ్రాయేలీయులను మన పితరులు అనగా రచయిత మరియు అతని శ్రోతల యొక్క పితరులు అని అతడు పిలిచిన విధానమును గమనించండి. క్రీస్తు శకం 155 నుండి 230 వరకు నివసించిన తెర్తుళ్ళు కాలము నుండి ఈ పత్రికకు సాంప్రదాయముగా ప్రోస్ హెబ్రాయోస్ లేక హెబ్రీయుల కొరకు అను శీర్షిక ఇవ్వబడుట ఆశ్చర్యం కలిగించదు. రెండవదిగా, శ్రోతలలో ఎక్కువ శాతం హెలెనీయులు అని చెప్పడము కూడా సమంజసమే అవుతుంది. పాలస్తీనాలో ఉండే సంప్రదాయ యూదుల వర్గముల కంటే పాలస్తీనా వెలుపల నివాసము చేస్తున్న యూదులలో సర్వసాధారణముగా ఉన్న వేదాంత బోధనలతో శ్రోతలు సుపరిచితముగా ఉన్నారు అని హెబ్రీ పత్రికలోని విషయాలు సూచిస్తాయి. పాలస్తీనా వెలుపల శ్రోతలు ఎక్కడ నివసించారో తెలుసుకోవడానికి అనేక మంది వ్యాఖ్యాతలు ప్రయత్నించారు. రోమాకు చెందిన క్లెమంతి యొక్క మొదటి పత్రిక క్రీస్తు శకం 95లోనే ఈ పత్రికను ప్రస్తావించిన వాస్తవమును పరిగణిస్తూ శ్రోతలు రోమాకు చెందినవారు అని కొందరు భావించారు. ఈ దృక్పథముకు మద్దతునివ్వడానికి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24వ వచనమును ఉపయోగించారు. ఎందుకంటే ఇది ఇటలీ వారు అని ప్రస్తావిస్తుంది. ఈ సూచనలు ఆసక్తికరముగా ఉన్నాయి. కానీ విశ్వాసం యొక్క ఏ పరిమాణములోనైనా మనము చెప్పగలిగేది ఏమిటంటే శ్రోతలలో పాలస్తీనా వెలుపల ఉన్న హెలనీయులైన యూదులే ఎక్కువ మంది ఉన్నారు. మూడవదిగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అపరిపక్వత గలవారై ఉన్నారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో రచయిత వారిని గూర్చి ఎలా వర్ణించాడో వినండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. శ్రోతలు చాలా కాలము నుండి విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండాలి అని రచయిత చెప్పాడు అను విషయమును గమనించండి. వారు గొప్ప సైద్ధాంతిక పురోగతిని సాధించి ఉండాలి. అయితే రచయిత చెప్పినట్లుగా వారికి దేవోక్తులలో మొదటి మూలపాఠములను మరల బోధింపవలసి వచ్చెను. ఆసక్తికరముగా శ్రోతలు వేదాంతపరముగా అపరిపక్వముగా ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన అంతటిలోకెల్లా హెబ్రీ పత్రికలో మాత్రమే కొన్ని అత్యంత అధునాతనమైన జ్ఞానయుక్తమైన వేదాంత బోధనలు ఉన్నాయి. పత్రిక యొక్క ఈ లక్షణములు శ్రోతల యొక్క అపరిపక్వతకు ఎలా సరిపోతాయి? ఈ పరిస్థితిని అర్థము చేసుకోగల ఉత్తమమైన మార్గము ఏమిటంటే ఆదిమ క్రైస్తవులు మొదటి శతాబ్దపు సమాజ మందిరములలో ఉపయోగించే సాధారణ పద్ధతిని అనుసరించారు అను విషయమును మనస్సులో పెట్టుకోవడం. సమాజ మందిరములలోని నాయకులు మరియు క్రైస్తవ సంఘ నాయకులు తమ సంఘాలకు లేఖనాల పఠనమును మరియు వివరణను అందించారని లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనం మరియు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం వంటి వాక్య భాగాలలో నుండి మనము నేర్చుకుంటాము. కాబట్టి హెబ్రీ పత్రిక రచయిత కొన్ని అత్యంత వేదాంతపరమైన అధునాతనమైన క్రొత్త నిబంధన రచనలను వ్రాశాడు. ఎందుకంటే సంఘ నాయకులు తన పత్రికను తమ సంఘాలకు బోధించాలని అతడు ఆశించాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో వినుటకు మందులైనందున అని పిలుస్తూ హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను గద్దించాడు. కాబట్టి వారు తమ నాయకులను సరిగా గౌరవించనందున
శ్రోతలలో ఎక్కువ శాతం అపరిపక్వత గలవారుగా ఉన్నారు అని మనం చెప్పగలము. ఈ అభిప్రాయము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ద్వారా ధృవీకరించబడింది. అక్కడ రచయిత తన శ్రోతలకు ఈ విధముగా చెప్పాడు: మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. 4వదిగా హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు హింసించబడిన వారై ఉన్నారు. క్రీస్తు శకం 1వ శతాబ్దములో క్రైస్తవులను హింసించిన 2 ప్రసిద్ధ సంఘటనలు ఉన్నాయి. ఇవి హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలను పరోక్షంగా ప్రభావితము చేసి ఉండవచ్చు. క్రీస్తు శకం 49లో క్లౌదియా అను రోమా చక్రవర్తి రోమా పట్టణము నుండి యూదులను బహిష్కరించాడు. మరియు సుమారుగా క్రీస్తు శకం 64లో నీరో చక్రవర్తి రోమా పట్టణములో క్రైస్తవులను హింసించాడు. హెబ్రీ పత్రికను మనము చదువుచుండగా హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అప్పటికే గతములో హింసించబడ్డారు అని, కొందరు ప్రస్తుతము కూడా బాధను అనుభవించుచున్నారు అని స్పష్టమవుతుంది. మరియు వారిలో అనేకులు భవిష్యత్తులో మరింత తీవ్రముగా హింసించబడతారు అని రచయిత భావించాడు. 10వ అధ్యాయము 32 నుండి 35 వచనాలలో గతములో కనీసము కొంతమంది అనుభవించిన బాధ మీద రచయిత దృష్టి పెట్టాడు. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. వారు మొదట వెలిగింపబడిన మీదట పూర్వపు దినములలో హింసించబడినప్పుడు వారి బలమును బట్టి రచయిత తన శ్రోతలను ప్రశంసించినట్లు ఇక్కడ మనము చూస్తాము. అయితే మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అని కూడా అతడు వారిని పురికొల్పాడు. ఇక్కడ ధైర్యము అని అనువదించబడిన గ్రీకు పదము పరేసియా అయ్యున్నది. అనేక సందర్భములలో దీని యొక్క అర్థము ఏమిటంటే ప్రముఖుల సమక్షములో నిబ్బరం, ధైర్యం లేదా నిర్భయముగా ఉండుట. ఈ పదము యొక్క ఎంపిక శ్రోతలు బహిరంగంగా లేదా అధికారికంగా హింసను ఎదుర్కొనుచున్నారని మరియు వారు తమ ధైర్యమును కోల్పోయే శోధనలో ఉన్నారని సూచిస్తుంది. 13వ అధ్యాయము 3వ వచనములో రచయిత ఇలా చెప్పినప్పుడు ప్రస్తుత హింసలను కూడా సూచిస్తున్నాడు. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి అని కష్టములను అనుభవించుచున్న వారిని మీరును అనుభవించుచున్నట్లు జ్ఞాపకము చేసుకొనుడి అని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించాడని ఈ వచనం ద్వారా మనము చూస్తాము. అతని శ్రోతల యొక్క హింస అంతా గతములో జరగలేదని ఇక్కడ స్పష్టమవుతుంది. గతములో మరియు ప్రస్తుత హింసతో పాటుగా తన శ్రోతలు భవిష్యత్తులో మరింత హింసను ఎదుర్కొంటారు అని 12వ అధ్యాయము 3-4 వచనాలలో హెబ్రీ పత్రిక రచయిత గుర్తించాడు. ఈ ఉపదేశమును వినండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఒప్పుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఈ వాక్యభాగము సూచిస్తున్నట్లుగా తన శ్రోతలు మరింత హింసను ఎదుర్కొంటారని రచయిత భావించాడు మరియు తమ అనుభవములోని ఈ లక్షణమును బట్టి అతడు బహుగా చింతించాడు. హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. 10వ అధ్యాయములో రచయిత చెప్పినట్లుగా వారు అనేక రకముల బాధలను అనుభవించారు. వారు తమ ఆస్తిని కోల్పోయారు. కొందరు చెరసాలలో వేయబడ్డారు. వారు ఒక విధమైన బహిరంగ అవహేళనకు గురయ్యారు. అతడు ఈ పత్రికను వ్రాయుచుండగా సమాజము నుండి వెలివేయబడు విధముగా కూడా క్రీస్తు కొరకు నిందను అనుభవించుటకు సిద్ధముగా ఉండమని ఇక్కడ అతడు పాఠకులను ప్రాధేయపడుతున్నాడు. మరియు అతడు ఈ విషయమును పాత నిబంధన పదజాలములలో వివరించుచున్నాడు. అనగా సమాజ మందిరము నుండి వెలివేయబడుటను గూర్చి మరియు వారు యెరూషలేములో ఉంటే దేవాలయము నుండి వెలివేయబడుటను గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు అతడు ఈ పత్రికను వ్రాసిన సమయమునకు దేవాలయము ఇంకా పతనము కాలేదు అని నేను నమ్ముతాను. కాబట్టి ఇవి వారు ఎదుర్కొంటున్న హింస యొక్క రూపములు. కాబట్టి 12వ అధ్యాయములో వారి బాధలు రక్తమును దారపోయే స్థితికి పెరగలేదని అతడు చెప్పాడు. మరియు 2వ అధ్యాయములో అతడు చెప్పినట్లుగా యేసుక్రీస్తు పొందిన జయము వలన వారు మరణ భయము నుండి తప్పించబడ్డారని ధృవీకరించవలసిన అవసరతను గూర్చి అతనికి తెలుసు. కాబట్టి
మరింత తీవ్రమైన హింస భవిష్యత్తులో రాబోవుచుండవచ్చు. ఐదవదిగా, హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు హింసను ఎదుర్కొనుచుండగా వారిలో కనీసము కొందరు మతభ్రష్టత్వములోనికి జారిపోయేవారుగా ఉన్నారు. నిరుత్సాహం పొందడము లేదా బాధల వలన బలహీనమైపోవడమే కాకుండా పూర్తిగా క్రీస్తు నుండి వెనుదిరిగే ప్రమాదములో వారు ఉన్నారు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26-27 వచనాలలో మనము ఈ హెచ్చరికను చదువుతాము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదుగాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికనుండును. హెబ్రీ పత్రిక రచయిత అల్పదోషము లేదా చిన్న పాపములను గూర్చి శ్రద్ధ చూపుటలేదు అని మనం ఇక్కడ స్పష్టత కలిగి ఉండాలి. క్రీస్తు నుండి వెనుదిరిగి వెళ్లే వారికి పాపములకు బలి ఇకను ఉండదు గనుక అతడు తన శ్రోతలను తీవ్రముగా హెచ్చరించాడు. హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలలో కొందరు క్రీస్తును తిరస్కరించుటకు శోధించబడినట్లుగా ప్రజలు క్రైస్తవ విశ్వాసమును తిరస్కరించినప్పుడు తమకు ఎన్నడూ రక్షించు విశ్వాసము లేదని వారు నిరూపిస్తారు. ఈ కారణమును బట్టి న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. మనము మన తదుపరి పాఠములో వివరించబోవుచున్నట్లుగా నిజమైన విశ్వాసులు తమ రక్షించు విశ్వాసమును కోల్పోతారు అని ఇది మరియు ఇతర వాక్య భాగములు సూచించవు. బదులుగా పునరుద్ధరణ లేకుండా మరియు నీతిమంతులుగా తీర్చబడకుండా తమ విశ్వాసమును ఒప్పుకొని దాని యొక్క ఆశీర్వాదములను అనుభవించు వారిని గూర్చి ఈ వచనము మాట్లాడుతుంది. ప్రతి సంఘటనలోనూ హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలలో కొందరు తమ విశ్వాసమును విడిచిపెట్టుటకు శోధించబడ్డారు. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వము మరియు వాస్తవిక శ్రోతల దృష్ట్యా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును మనము చూశాము కాబట్టి ఇప్పుడు మనము మన యొక్క 3వ అంశమును పరిశీలిద్దాము. హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేదీ. హెబ్రీ పత్రిక వ్రాయబడిన ఖచ్చితమైన తేదీ అనిశ్చితముగా ఉన్నప్పటికీ ఈ పత్రిక యొక్క ఆరంభ మరియు చివరి తేదీలను ఉద్ఘాటించి చెప్పవచ్చును. మొదటిగా పత్రిక యొక్క ఆరంభ తేదీని లేదా టెర్మినస్ ఎక్వో మరియు చివరి తేదీని లేదా టెర్మినస్ ఎక్వంను చూద్దాము. ఈ 2 తేదీలను లేఖనాత్మక మరియు చారిత్రక ఆధారాలను ఉపయోగించి కొంత నిశ్చయతతో నిర్ణయించవచ్చు. మరోపక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 23వ వచనము ఈ పత్రిక యొక్క సాధ్యమైనంత ఆరంభ తేదీని నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఈ వచనములో రచయిత ఇలా వ్రాశాడు: మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. ఇటీవలే చెరసాల నుండి తిమోతికి విడుదల కలిగినది అని ఇక్కడ మనం చూస్తాము. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా తిమోతిని చెరసాలలో వేయుటను గూర్చి మనము వినము. వాస్తవానికి పౌలు తన మరణమునకు ముందు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో తిమోతి ప్రయాణించి పౌలుకు అవసరమైన వస్తువులను స్వతంత్రంగా అందించేవాడు. అయినను హెబ్రీ పత్రిక వ్రాయబడిన సమయానికి తిమోతి చెరసాలలో వేయబడి విడుదల కూడా పొందాడు అని ఈ వచనము మనకు తెలియజేస్తుంది. ఈ కారణమును బట్టి హెబ్రీ పత్రిక వ్రాయబడిన కాలము సుమారు క్రీస్తు శకం 65లో పౌలు మరణము తరువాత అయ్యి ఉండవచ్చు. మరోవైపు హెబ్రీ పత్రిక యొక్క చివరి తేదీగా రోమావాడైన క్లెమెంతు తన పత్రిక అయిన 1 క్లెమెంటులో హెబ్రీ పత్రికను ప్రస్తావించడానికి కొంతకాలము ముందు సుమారు క్రీస్తు శకం 95లో ఈ పత్రిక వ్రాయబడింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వంటి వాక్య భాగాలలో ప్రధాన యాజకుని యొక్క బల్యార్పణ విధులను గూర్చి వివరించడానికి రచయిత వర్తమాన కాలమును ఉపయోగించాడని చాలామంది వ్యాఖ్యాతలు గమనించారు. ఇది చాలా ముఖ్యమైన విషయము, ఎందుకంటే రచయిత తన పత్రిక యొక్క మిగిలిన భాగములో గత సంఘటనలను గూర్చి సూచించినప్పుడు గ్రీకు భూతకాలమును ఉపయోగించాడు. కాబట్టి హెబ్రీ పత్రిక వ్రాయబడినప్పుడు ఈ ప్రధాన యాజకుల విధులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 8వ అధ్యాయము 13వ వచనములో కూడా దేవుడు మోషేతో చేసిన నిబంధన ద్వారా స్థాపించబడిన పాతగిలిన బల్యర్పణ పద్ధతుల వైపు తిరిగి వెళ్ళవద్దు అని రచయిత తన శ్రోతలను పురికొల్పాడు. క్రొత్త నిబంధన వెలుగులో ఈ ఆచారాలు అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నాయని అతడు వివరించాడు. ప్రధాన యాజకుని కార్యకలాపాలు మరియు లేవీయుల యొక్క బల్యర్పణ వ్యవస్థ అంతయు క్రీస్తు శకం 70లో రోమియులు యెరూషలేమును మరియు దేవాలయమును నాశనము చేసినప్పుడు ముగిశాయి అని మనకు తెలుసు.
కాబట్టి హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేదీ సుమారుగా క్రీస్తుశకం 65లో పౌలు యొక్క మరణము తరువాత మరియు క్రీస్తుశకం 70లో దేవాలయము నాశనము చేయబడటకు ముందు కావచ్చని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి. హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశము అను మన పాఠములో హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యములోని అనేక లక్షణములను మనము చూశాము. ఇప్పుడు పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశమును చర్చించడానికి మనం సిద్ధముగా ఉన్నాము. హెబ్రీ పత్రిక ఎందుకు వ్రాయబడింది? హెబ్రీ పత్రిక వలె విస్తృతమైన లేదా సంక్లిష్టమైన ఏ పుస్తకమైనా అనేక ఉద్దేశములతో వ్రాయబడుతుంది అని చెప్పుట సమంజసముగానే ఉంటుంది. అయితే ఈ పాఠములో పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశమును సంగ్రహించుట మీద మనం ప్రధానముగా దృష్టి పెడదాము. ఈ పత్రికలోని ప్రతి భాగమునకు ఉద్ఘాటన ఉంది మరియు ఈ ఉద్ఘాటనలను మనము తరువాత పాఠములలో చూద్దాము. ఈ సమయములో వాస్తవిక శ్రోతల యొక్క భావోద్వేగములను, ప్రవర్తనలను మరియు భావనలను ప్రభావితము చేయడానికి ఈ పత్రిక ఎలా రూపొందించబడినదో మనము చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశమును వ్యాఖ్యాతలు వివిధ రకాలుగా సంగ్రహించారు. అయితే ఈ అధ్యయనము కొరకు హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక ఉద్దేశమును మనం ఈ విధముగా వివరిద్దాము. స్థానిక యూదుల బోధలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించమని తన శ్రోతలను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు. రచయిత ఉద్దేశం యొక్క ఈ వివరణ హెబ్రీ పత్రికలో కనిపించే ప్రధానమైన ఆలోచనలను చూచుటలో మనకు సహాయపడుతుంది. మనము ఇంతకు ముందే చెప్పినట్లుగా హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి దీనిని వ్రాశాడు. 13వ అధ్యాయం 22వ వచనములో రచయిత తన పత్రికను స్వయంగా వర్ణించిన విధానమును వినండి. సహోదరులారా, ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ రచయిత తన పత్రికను హెచ్చరిక మాటగా అంగీకరించమని తన శ్రోతలను వేడుకొనుచున్నాడని గమనించండి. వేడుకొనుచున్నాను అను మాట గ్రీకు క్రియాపదమైన పారాకాలియో నుండి వస్తుంది మరియు ఇదే వచనములో హెచ్చరిక అని అనువదించబడిన గ్రీకు నామవాచకము యొక్క క్రియారూపమై ఉన్నది. హెచ్చరిక అను మాట యొక్క పరిభాష మాట్లాడువాని యొద్దకు పిలుచుటను లేదా మాట్లాడువాని యొక్క దృక్పథమును అంగీకరించుటను సూచిస్తుంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 18వ వచనములో మారుమనసు కొరకు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క అత్యవసర త్వరపెట్టు పిలుపును వివరించడానికి ఇదే వ్యక్తీకరణము ఉపయోగించబడింది. ఆసక్తికరముగా హెచ్చరిక మాట అను పద సమూహము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనములో కూడా కనిపిస్తుంది. అక్కడ పిసిదియాలోనున్న అంతియొకయలో సమాజ మందిరపు అధికారులు లేఖనమును చదివిన తరువాత ప్రోత్సాహకరమైన బోధను బోధించమని పౌలును మరియు అతని సహచరులను పిలిచారు. హెచ్చరిక మాట లేక సందేశము అను వ్యక్తీకరణము 1వ శతాబ్దపు సాంకేతిక పేరుగా ఉంది. దీనిని నేడు మనం సందేశం అని పిలుస్తాము. సరే, రచయిత తన పనిని హెచ్చరిక మాట అని గుర్తించాడు. ఇది 13వ అధ్యాయం 22వ వచనములో ఉంది మరియు దీని యొక్క అర్థం ఏమిటంటే హెబ్రీ పత్రిక ఒక హెచ్చరికగా ఉంది. అది ఒక సందేశము అయ్యున్నది. కాబట్టి యేసుని దేవుని కుమారునిగాను తమ యొక్క ప్రభువు మరియు రక్షకునిగాను అంగీకరించి నిబద్ధతగా ఉండునట్లు శ్రోతలను పురికొల్పడానికి అలంకార శైలి యొక్క ఉపయోగము ప్రాథమికముగా ఒక సాధనముగా ఉంది. కాబట్టి హెబ్రీ పత్రికలోని అలంకార శైలి లేదా హెబ్రీ పత్రికలోని ధర్మోపదేశము అంశములను వివరించడానికి, యూదుల లేఖనాలను లోతుగా వివరించడానికి అనగా అర్థవంతముగా యూదుల లేఖనాలను వివరించడానికి రచయిత అతడు ఏమి ఆశించుచున్నాడో, వారేమి చేయాలని ఆశించుచున్నాడో శ్రోతలు స్పష్టముగా అర్థము చేసుకున్నట్లు దానిని శక్తివంతముగా ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. క్రీస్తు వారికి అనుగ్రహించిన రక్షణకు, దేవుడు క్రీస్తులో అనుగ్రహించిన రక్షణకు కట్టుబడి ఉండాలని అతడు కోరాడు. క్రొత్త నిబంధనలోని ప్రతి పత్రిక లేదా లేఖనము దాని యొక్క శ్రోతలకు ఉపదేశములను కలిగి ఉంటుంది. అయితే హెబ్రీ పత్రికలో ఉపదేశములు ఎక్కువ ఉండుటను బట్టి ఇతర క్రొత్త నిబంధన పత్రికలన్నిటికీ ఇది భిన్నముగా ఉన్నది. రచయిత యొక్క ఉద్దేశమును వివరించడానికి పత్రికలోని ప్రాముఖ్యమైన హెచ్చరికల యొక్క తీవ్రతను మరింత దగ్గరగా చూద్దాము. తరువాత ఈ హెచ్చరికల యొక్క లక్ష్యమును అనగా తన శ్రోతలు ఎలా స్పందించాలని రచయిత ఉద్దేశించాడో చూద్దాము. రచయిత తన శ్రోతలకు ఇచ్చిన హెచ్చరికల యొక్క తీవ్రతను మొదటిగా చూద్దాము. హెచ్చరిక యొక్క తీవ్రత అనగా ఏమిటో చూచుటకు 2 విషయములను మనము చూద్దాము. మొదటిగా పత్రికలోని హెచ్చరికల యొక్క తరచుదనం, రెండవదిగా హెచ్చరికతో అనుసంధానముగా ఉన్న రచయిత యొక్క అలంకార శైలి.
హెచ్చరికల యొక్క తరచుదనమును చూస్తూ ఆరంభిద్దాము. రచయిత యొక్క తరచుదనం అతని సందేశం యొక్క ఆవశ్యకతను అర్థము చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. ఈ హెచ్చరికలు కొన్నిసార్లు అవ్యక్తంగా ఉంటాయి, అయితే కనీసం 30 సార్లు అవి స్పష్టముగా కనిపిస్తాయి. అనేక సందర్భములలో గ్రీకు వ్యాకరణవేత్తలు హోర్టేటరీ సబ్జెంటివ్ అని పిలిచే వాటిని రచయిత ఉపయోగించాడు. వేడుకొనుట లేదా హెచ్చరించుట అను ఈ శబ్ద రూపాలు తరచూ ఈ పని లేదా ఆ పని చేద్దాము అని అనువదించబడతాయి. ఉదాహరణకు 4వ అధ్యాయము 14-16 వచనాలలో ఇటువంటి 2 హెచ్చరికలను మనము చదువుతాము. మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. రచయిత ఆజ్ఞావాక్యములను కూడా ఉపయోగించి తన శ్రోతలను హెచ్చరించాడు. వీటిని మనము తరచూ ప్రత్యక్ష ఆదేశాలు అని అనువదిస్తాము. ఉదాహరణకు 12వ అధ్యాయము 12-16 వచనాలలో హెచ్చరికలను గూర్చిన ఈ శీర్షికలను మనము చదువుతాము. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. రచయిత తన శ్రోతలను ఎంత తరచుగా ప్రత్యక్షంగా హెచ్చరించాడో జ్ఞాపకముంచుకోవడానికి ఒక అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, పత్రికలోని సంక్లిష్టమైన వేదాంత విశ్లేషణలు రచయిత యొక్క ఉద్దేశమును తరచుగా మరుగు చేస్తాయి. అతడు తన శ్రోతలకు వేదాంతపరమైన సిద్ధాంతములను కేవలము తెలియపరచుటకు ఇష్టపడలేదు. విభిన్న వైఖరులను మరియు కార్యములను అవలంబించడానికి వారిని ఒప్పించుటకు అతడు వారికి సిద్ధాంత సమాచారమును ఇచ్చాడు. అతడు తన పత్రికను హెచ్చరిక మాట అని పిలిచినప్పుడు దాని అర్థం ఇదే. ఈ ఆవశ్యకతను మనము మనస్సులో ఉంచుకోకపోతే హెబ్రీ పత్రిక యొక్క కీలకమైన కోణమును మనము కోల్పోతాము. రచయిత యొక్క హెచ్చరికల తీవ్రత అతడు తన శ్రోతలను పురికొల్పిన తరచుదనములో ఎలా ప్రతిబింబించినదో మనము చూశాము. రచయిత యొక్క అలంకార శైలి అతని శ్రోతల పట్ల అతడు కలిగి ఉన్న ఆసక్తిని ఎలా ప్రత్యక్షపరుస్తుందో ఇప్పుడు చూద్దాము. హెబ్రీ పత్రిక ఎల్లప్పుడూ అలంకారయుక్తమైనదిగా వర్ణించబడింది. అంటే 1వ శతాబ్దములో ఒప్పించే వ్యక్తిత్వం లేదా అత్యవసర చర్చతో సంబంధం ఉన్న అనేక సాహిత్య పరికరాలను ఇది ఉపయోగిస్తుంది అని అర్థం. అనేకమైన ఈ అలంకార పరికరాలు ఇక్కడ మరియు ఇతర క్రొత్త నిబంధన పుస్తకములలో కనిపిస్తాయి, కానీ వాటిని మనం ఎక్కువగా హెబ్రీ పత్రికలో కనుగొంటాము. క్రొత్త నిబంధన గ్రంథములో బలమైన సాహిత్య మరియు అలంకారిక నైపుణ్యములు కలిగిన రచయితలలో హెబ్రీ పత్రిక రచయిత బహుశా ఉత్తమ ఉదాహరణ అయ్యున్నాడు. మరియు ఈ అలంకారిక నైపుణ్యతలు రచయిత యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటకు సహాయపడతాయి. అతడు క్రీస్తు యొక్క ఆధిపత్యమును చూపించడానికి మరియు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడు దీనిని ఒప్పించగలిగే ఒక బలమైన సాహిత్య వాదనతో చేశాడు, మరియు అతడు దానిని సాధించడానికి అనేక విభిన్న నిర్మాణ లక్షణాలను ఉపయోగించాడు. కాబట్టి అతని శ్రోతలను ఆకర్షించడానికి అలంకారమును ఉపయోగించి, ఆపై అతడు చేస్తున్న వాదనను బట్టి వారిని ఒప్పించడానికి దానిని అందముగా నిర్మించాడు. ఇది గ్రీకులో సిన్క్రిసిస్ అని పిలువబడే ఒక అలంకారిక పరికరము అయ్యున్నది. అనగా మాట్లాడువాని యొక్క దృక్పథమును ధృవీకరించడానికి, శ్రోతలను ఒప్పింపజేయడానికి రూపొందించబడిన 2 లేదా ఎక్కువ విషయాల మధ్య వివరణాత్మకమైన పోలికయ్యి ఉన్నది. ఉదాహరణకు సిన్క్రిసిస్ అను పదము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11-28 వచనాలలో కనిపిస్తుంది. అక్కడ యేసు ఆదికాండము పుస్తకములో పేర్కొనబడిన యాజకుడు మరియు రాజు అయిన మెల్కీసెదకు వంటి రాజరిక రాజు అయ్యున్నాడని రచయిత వాదించాడు. అయితే అతని నమ్మకమును కేవలము ధృవీకరించుట మాత్రమే కాకుండా హెబ్రీ పత్రిక యొక్క రచయిత తన శ్రోతలకు క్రీస్తు మరియు మెల్కీసెదెకుకు మధ్య 8 పోలికలను ఇచ్చాడు. వారి తల్లిదండ్రులు, జనన వృత్తాంతము, జననము, మరణము, పని, క్రియలు, స్థితి మరియు విజయాలు. ఈ వివరణాత్మక పోలికలు యేసు గొప్ప రాజరిక ప్రధాన యాజకుడు అనే వాదన మీద ఉన్న సందేహాలను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి. హెబ్రీ పత్రికలో ఉన్న మరొక అలంకారిక పరికరమును ఎక్సెంప్లా అని పిలుస్తారు. ఎక్సెంప్లా అనగా ఒక నిర్దిష్ట దృక్పథము కొరకు ఒప్పించదగిన వాదనను రూపొందించడానికి
ఒకదాని తరువాత మరొకటిగా అనుసరించే ఉదాహరణలు లేదా దృష్టాంతముల జాబితాలు అయ్యున్నది. ఈ వక్తృత్వ సాంకేతికత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోని సుపరిచిత విశ్వాసుల జాబితాలో కనిపిస్తుంది. అక్కడ రచయిత పేరుల జాబితాను ఇచ్చాడు. హేబేలు, హనోకు, నోవహు, అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇజ్రాయేలీయులు, రాహాబు, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు మరియు ప్రవక్తలు. దేవుని సేవకులు తమ హింసయందంతటా నమ్మకముగా ఉండాలని శ్రోతలకు తెలియజేయడానికి ఈ సుదీర్ఘమైన జాబితా రూపొందించబడింది. హెబ్రీ పత్రిక రచయిత ఉపయోగించే 3వ అలంకారిక పరికరమును హెబ్రీ వ్యక్తీకరణలో కోల్ వహోమేర్ అని అంటారు. ఈ వ్యక్తీకరణము గ్రీకు, రోమా మరియు రబ్బీల సంప్రదాయములు రెంటి ద్వారా సుపరిచితమైనది మరియు దీనిని తక్కువ నుండి ఎక్కువ, చిన్నది నుండి పెద్దది లేదా సరళము నుండి సంక్లిష్టము అని అనువదించవచ్చు. ఈ రకమైన వాదన శ్రోతల ద్వారా వివాదించబడని సాధారణ ఆలోచనతో ఆరంభమవుతుంది. తరువాత ఇది సంక్లిష్టమైన నిర్ధారణకు చేరుకుంటుంది. దీనిని శ్రోతలు అనుమానిస్తారు కానీ మరింత సులువుగా అంగీకరిస్తారు. సరళంగా చెప్పాలంటే సులభమైన ఆలోచన నిజమైనది కాబట్టి సంక్లిష్టమైన నిర్ధారణ కూడా ఖచ్చితముగా నిజమైనదిగానే ఉండాలని ఈ వాదన చెబుతుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 28-29 వచనాలలో ఈ అలంకారిక పరికరం ఏ విధముగా కనిపిస్తుందో చూడండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధనా రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ రచయిత శ్రోతలు అర్థము చేసుకుని ఒక ఆలోచనతో ఆరంభించాడు. మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన వారికి శిక్ష మరణము. మోషే కంటే గొప్పవాడైన దేవుని కుమారుని పాదములతో త్రొక్కినవాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడు అని అతడు తన శ్రోతలకు మరింత నొక్కి చెప్పాడు. రచయిత ఉద్దేశ్యములలోని త్వరిత గుణమును చూచుటకు ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి. తన శ్రోతలు చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొనుచున్నారు అని మరియు కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సమయము అని అతడు నమ్మాడు. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాలని వారిని పురికొల్పుటకుగాను మరియు హెచ్చరించుటకుగాను అతడు చేయగలిగినదంతయూ చేశాడు. రచయిత యొక్క ఉద్దేశ్యములు అతని హెచ్చరిక మాటల ద్వారా ఎలా బలపరచబడినవో మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పత్రికలోని 2వ లక్షణమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ హెచ్చరికల యొక్క లక్ష్యాలు. హెబ్రీ పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశమును ఈ విధముగా నిర్వచించవచ్చు అని ఇంతకుముందే మనము చూశాము. స్థానిక యూదుల బోధనలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించమని తన పాఠకులను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు. ఈ నిర్వచనము ధృవీకరించుచున్నట్లుగా రచయిత హెచ్చరికల యొక్క లక్ష్యము 2 విధములుగా ఉంది. అతని శ్రోతలు స్థానిక యూదుల బోధనలను తిరస్కరించాలని అతడు ఆశించాడు మరియు మెస్సయ్యగా యేసుకు నమ్మకముగా ఉండాలని కూడా అతడు ఆశించాడు. స్థానిక యూదుల బోధనలను తిరస్కరించమని రచయిత తన శ్రోతలను ఎలా కోరాడో చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు హింసను అనుభవించారని మరియు ఈ హింస మతభ్రష్టత్వంలోనికి నడిపించడానికి వారిని శోధిస్తుందని మనము చూశాము. అయితే ఈ శోధన మనము మొదట ఊహించినది కాదు. హెబ్రీ పత్రిక వ్రాసే సమయంలో క్రైస్తవులు తమ విలక్షణమైన క్రైస్తవ విశ్వాసములను తిరస్కరించి తమ స్థానిక యూదుల సమాజముతో మరింత సన్నిహితముగా గుర్తించుకున్నట్లయితే హింస నుండి భద్రపరచబడి ఉండేవారు. మొదటి శతాబ్దంలో యూదులు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన పన్నులు చెల్లించవలసి ఉండేది మరియు వారు ఎక్కువగా హింసించబడుతూ ఉండేవారు. అయితే చాలాసార్లు రోమా సామ్రాజ్యములోని యూదుల సమాజములు తమ విశ్వాసమును అభ్యసించడానికి స్వతంత్రులుగా ఉండేవారు. ఆరంభములో క్రైస్తవుల విషయంలో కూడా ఈ విధముగానే ఉండేది, ఎందుకంటే వారు యూదామతముతో దగ్గరగా గుర్తించబడేవారు. కానీ కాలము గడిచే కొద్దీ యూదామతములో క్రైస్తవ్యం భాగముగా ఉన్నదను గుర్తింపు అంతరించిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే పౌలు దినములలో కూడా యూదుల సమాజ మందిరములు క్రీస్తు అనుచరులను తిరస్కరించినవి మరియు వారిని అవమానించమని స్థానిక అధికారులను పురికొల్పినవి అని అపోస్తలుల కార్యములు నివేదిస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు అనుభవించుచున్న పరిస్థితి ఇది.
మరియు వారు అనుభవించుచున్న సుదీర్ఘమైన బాధల వలన క్రైస్తవ విశ్వాసమునకు విరుద్ధముగా ఉన్న స్థానిక యూదుల సమాజపు బోధలను అంగీకరించడానికి శోధించబడ్డారు. ఆసక్తికరముగా హెబ్రీ పత్రిక యొక్క రచయిత సాధారణముగా యూదుల వంచన మరియు చట్టపరమైన విషయములతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించలేదు. ఈ విషయాలు ఎంత ముఖ్యమైనవైనప్పటికీ హెబ్రీ పత్రికలో అవి ప్రధానమైన విషయాలు మాత్రం కాదు. బదులుగా రచయిత ప్రథమంగా అబద్ధ నమ్మకములు మరియు ఆచారములను గూర్చి, ప్రత్యేకముగా పాలస్తీనా యూదా మతం యొక్క ప్రధానమైన తెగల వెలుపల ఉన్న యూదుల సమాజములలో అభివృద్ధి చెందిన విషయములను గూర్చి చర్చించాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనములో హెబ్రీ పత్రిక రచయిత ఏమి వ్రాశాడో వినండి. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమియూ ప్రయోజనము కలుగలేదు. ఈ వచనములో భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయమును స్థిరపరుచుకునుట మంచిది అని రచయిత వ్యత్యాసము చూపించాడు. ఈ నిర్దిష్ట ఉద్ఘాటన సుపరిచితమైనదిగా అనిపిస్తుంది. నానా విధములైన అన్యబోధలు అని అతడు పిలిచేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని గమనించండి. మరో మాటలలో, అసాధారణమైన లేదా అన్యబోధనలను స్థానిక యూదుల సమాజములు బోధించేవి. కాబట్టి శ్రోతలు అనుసరించడానికి శోధించబడిన ఈ అన్యబోధలు ఏమిటి? గత శతాబ్దములోని 2వ భాగములో కుమ్రాన్ వద్ద డెడ్ సీ స్క్రోల్స్ కనుగొనబడడంతో ఈ ప్రశ్నకు అనేక ఉపయోగకరమైన అంతర్దృష్టులు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలముగా సేకరించబడిన ఈ ప్రతుల సేకరణలో పాత నిబంధన వాక్య భాగములు ఉన్నాయి. మృత సముద్రము దగ్గర నివసిస్తున్న నిరాకరించబడిన యూదుల సమూహము యొక్క విలక్షణమైన బోధలను సూచించే బైబిలేతర రచనలు కూడా ఉన్నాయి. రూల్ ఆఫ్ ది కమ్యూనిటీ, ది డెమస్కస్ కవనెంట్, ది వార్ స్క్రోల్, ది మిద్రాస్ ఆన్ మెల్కీషెదెక్, అదేవిధముగా ది బుక్ ఆఫ్ ది వాచర్స్ మరియు ది బుక్ ఆఫ్ డ్రీమ్స్గా పిలువబడే 1 ఏనోకుల్లోని భాగాలు వీటిలో ఉన్నాయి. ఈ పుస్తకములలో ఉన్న బోధనలు హెబ్రీ పత్రికలో చర్చించబడిన వేదాంత అంశాలకు సమాంతరముగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బోధలు ఈ సమాజముకు ప్రత్యేకమైనవి కావు అని గమనించుట ముఖ్యమైన విషయము. మధ్యధరా ప్రపంచములోని ఇతర యూదుల సమూహములు కూడా ఇలాంటి అభిప్రాయములను కలిగి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఎఫెసీయులకు మరియు కొలస్సీయులకు వ్రాయబడిన పత్రికలు తమ ప్రాంతములలో పోల్చదగిన విషయములను చర్చించాయి. అయినను హెబ్రీ పత్రిక మరియు కుమ్రాన్ వద్ద కనుగొనబడిన పుస్తకములు రెంటిలోనూ కనుగొనబడే ఇలాంటి కొన్ని విషయములను గమనించినట్లయితే స్థానిక యూదుల సమాజము యొక్క నమ్మకములు హెబ్రీ పత్రికలోని హెచ్చరికలకు విరుద్ధంగా ఉన్నాయని అర్థము చేసుకున్నటకు ఇవి మనకు సహాయపడతాయి. డెడ్ సీ స్క్రోల్స్ కుమ్రాన్ ఎడారిలో కనుగొనబడిన మనోహరమైన ప్రతులు మరియు అవి యూదుల ప్రధాన స్రవంతికి ప్రత్యేకముగా దేవాలయ సముదాయమునకు వ్యతిరేకముగా తమను తాము గుర్తించుకునిన ఒక తీవ్రమైన యూదుల తెగ యొక్క రచనలుగా ఉన్నాయి. కాబట్టి హెబ్రీ పత్రికకు కొంత సారూప్యముగా కుమ్రాన్ వద్ద ఉన్న తెగలవారు నూతన నిబంధన ప్రకారం నూతన దేవాలయము అని తమను తాము భావించుకున్నారు. ఇప్పుడు పాత నిబంధన యొక్క కొన్ని ఆచారపరమైన అంశాల వలన ముఖ్యముగా చాలా అసమానతలు ఉన్నాయి. కుమ్రాన్ సమూహము హెబ్రీ పత్రిక రచయిత సూచించిన రీతిగా వాటిని పునరుజ్జీవింపజేయాలని కోరింది. ఈ పాఠము కొరకు హెబ్రీ పత్రిక మరియు కుమ్రాన్ ప్రతులలో కనిపించు 4 అంశాలను మాత్రం మనం చూద్దాము. ఆచారబద్ధమైన ఆహారము. మొదటిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనములో మనం ఇప్పటికే చెప్పిన విధముగా ఆచారపరమైన ఆహారమును తినుటకు వ్యతిరేకముగా రచయిత మాట్లాడాడు. కుమ్రాన్ వద్ద ఆచరించబడిన అనేక ఆచారములు ది రూల్ ఆఫ్ ది కమ్యూనిటీలో వివరించబడ్డాయి. అనేక ఇతర విషయములతో పాటుగా కుమ్రాన్ సమాజము ఎల్లప్పుడూ పవిత్రమైన మతపరమైన భోజనములను ఏర్పాటు చేసేవారు. అందులో వారు ప్రత్యేకముగా పవిత్రపరచబడిన ఆహారంను మాత్రమే తినేవారు. ప్రాథమిక బోధనలు. రెండవదిగా హెబ్రీ పత్రికలో ఉన్న ప్రాథమిక బోధనల యొక్క రకములు కుమ్రాన్ ప్రతులలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలలో రచయిత మారుమనస్సు, విశ్వాసము, శుద్ధీకరణ ఆచారాలు లేక బాప్తిస్మము, చేతులుంచుట, మృతుల పునరుద్ధానము మరియు నిత్య తీర్పును గురించి ప్రస్తావించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కుమ్రాన్లోని ది రూల్ ఆఫ్ ద కమ్యూనిటీ మరియు వార్ స్క్రోల్స్ పాలస్తీనా యూదా మతం యొక్క ప్రధాన స్రవంతికి భిన్నమైన మార్గములలో ఇవి మరియు ఇలాంటి విషయముల మీద శ్రద్ధ చూపుతాయి. మూడవదిగా కుమ్రాన్లోని సాహిత్యము హెబ్రీ పత్రికలో దేవదూతల మీద ఉన్న ఉద్ఘాటనను అర్థము చేసుకోవడానికి సహాయము చేస్తుంది.
హెబ్రీ పత్రిక దేవదూతలను గూర్చి నమ్మకాలను అనేక వాక్య భాగాలలో ప్రస్తావిస్తుంది. రూల్ ఆఫ్ ద కమ్యూనిటీ, ది డెమాస్కస్ కవనెంట్, ది వార్ స్క్రోల్స్, అదే విధముగా ది బుక్ ఆఫ్ ది వాచర్స్ మరియు ది బుక్ ఆఫ్ డ్రీమ్స్గా పిలువబడే మొదటి ఎనోకుల్లోని కొన్ని భాగములలోని బోధనలను పోలిన నమ్మకాలకు ప్రతిస్పందనగా ఈ ఉద్ఘాటన ఉంది. ఈ పుస్తకములు మంచి మరియు చెడు దేవదూతల యొక్క శక్తులను, దైవిక ప్రత్యక్షతను అందించేవారిగా వారి పాత్రను మరియు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవుల మీద వారు చూపు ప్రభావమును ప్రశంసించాయి. స్పష్టముగా హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు ఈ విధమైన బోధనకు ఆకర్షించబడ్డారు. 4వదిగా, కుమ్రాన్ ప్రతులు పాత నిబంధన పాత్ర అయిన మెల్కీసెదెకు విషయంలో హెబ్రీ పత్రిక యొక్క రచయితకు ఉన్న అసాధారణ ఆసక్తిని అర్థము చేసుకోవడానికి సహాయపడతాయి. సుదీర్ఘకాలముగా మెల్కీసెదెకుకు మరియు యేసుకు మధ్య పోలికలు హెబ్రీ పత్రిక యొక్క రచయితకు ఎందుకు అంత ముఖ్యమైనవో వివరించడానికి వ్యాఖ్యాతలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తరచూ ది మిద్రాష్ ఆన్ మెల్కీసెదెక్ లేక మెల్కీసెదెక్ అని పిలువబడే కుమ్రాన్లో కనుగొనబడిన ఒక ప్రతు మెల్కీసెదెకు ప్రాయశ్చిత్త దినమును ప్రకటించి దేవుని ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు అంతిమ దినములలో ప్రత్యక్షమవబోచున్న ఒక పరలోకపు వ్యక్తి అని తప్పుగా బోధించింది. కనిపించే వీటన్నిటి నుండి హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు ఇవి మరియు ఇటువంటి తప్పుడు నమ్మకములను కలిగి ఉండుటకు శోధించబడ్డారు. యూదుల సమాజంలో వ్యాపించిన తప్పుడు బోధలను గుర్తించినట్లయితే ఈ బోధలను ప్రతిఘటించి యేసుకు నమ్మకముగా ఉండాలని హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను ఎందుకు హెచ్చరించాడో అర్థము చేసుకునుటకు అవి మనకు సహాయపడతాయి. డెడ్ సీ స్క్రోల్స్కు మరియు హెబ్రీ పత్రికకు మధ్య ఆసక్తికరమైన అనేక పోలికలు ఉన్నాయి. బహుశా వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే వారు అంత్యదినములలో జీవించుచున్నట్లు మరియు దేవుని యొక్క తుది రక్షణ జరగబోతున్నట్లు రెండు సమాజముల వారు నమ్మారు లేదా గుర్తించారు. వాస్తవంగా చెప్పాలంటే హెబ్రీ పత్రికలో మనము చూచే వ్యత్యాసం ఏమిటంటే దేవుని రక్షణ వచ్చింది అని అది సెలవిస్తుంది. అయితే కుమ్రాన్ సమాజము లేదా డెడ్ సీ స్క్రోల్స్ ఏ సమయంలోనైనా అది జరుగుతుంది అని ఆశించింది. అయితే బహుశా ఈ రెంటి మధ్య మెల్కీసెదెకు పాత్ర చాలా ఆసక్తికరమైన పోలికగా ఉన్నది. హెబ్రీ పత్రికలోని మెల్కీసెదెకు విషయంలో యేసు యొక్క ప్రధాన యాజకత్వము అహరోను క్రమములో లేదు, అనగా సంప్రదాయ పాత నిబంధన పాత్ర క్రమములో లేదుగాని మెల్కీసెదెకు క్రమంలోనే ఉంది అని రచయిత మెల్కీసెదెకును గూర్చిన తన వేదాంత శాస్త్రమును అభివృద్ధి చేశాడు. ఎందుకంటే మెల్కీసెదెకు ఆదికాండములో అబ్రాహామును కలసిన చట్టపరమైన ప్రధాన యాజకుడు అని మనము చూస్తాము. కాబట్టి ఈ మెల్కీసెదెకు పోలిక జరిగింది. సరే, డెడ్ సీ స్క్రోల్స్లో ఒకదానిలో డెడ్ సీ స్క్రోల్స్ యొక్క 11వ గుహలో కనబడినది కాబట్టి ఇది 11Q అని పిలువబడుతుంది. మెల్కీసెదెకు రక్షణను అనుగ్రహించు ఒక శక్తివంతమైన పరలోకపు మహిమగల మెస్సియ చిత్రముతో చిత్రీకరించబడ్డాడు. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు క్రీస్తుకు పోలికగా ఉన్నాడు మరియు డెడ్ సీ స్క్రోల్స్లో మెస్సియ చిత్రముగా ఉన్నాడు గనుక ఇది ఒక ఆసక్తికరమైన పోలికగా ఉంది. హెబ్రీ పత్రికలోని మెల్కీసెదెకు చిత్రముకు మరియు డెడ్ సీ స్క్రోల్స్లోని మెల్కీసెదెకుకు మధ్య గల ఈ సంబంధమును గూర్చి పండితులు కలవరపడుతున్నారు. ఇది ఆసక్తికరమైన పోలిక. హెబ్రీ పత్రికలోని హెచ్చరికల యొక్క లక్ష్యము స్థానిక యూదుల బోధనలను తిరస్కరించుమని హెచ్చరించుట మాత్రమే కాదు. వాస్తవానికి వారు మెస్సియగా యేసుకు నమ్మకముగా ఉండాలని రచయిత ఆశించాడు. యేసుకు నమ్మకముగా జీవించాలని తన శ్రోతలకు పిలుపునిచ్చిన లక్ష్యమును నెరవేర్చుటకు హెబ్రీ పత్రిక యొక్క రచయిత తన హెచ్చరికలను 5 ప్రధాన భాగములుగా విభాగించాడు. తరువాత పాఠములో ప్రతి విభాగమును కొంత వివరముగా మనము చూద్దాము. అయితే ఈ సమయములో ప్రతి విభాగములోని కేంద్ర అంశమును సంగ్రహించడానికి ఇది సహాయపడుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి 2వ అధ్యాయం 18వ వచనంలో హెబ్రీ పత్రిక రచయిత దేవదూతల ప్రత్యక్షతల కంటే క్రీస్తు ఆధిపత్యమును ధృవీకరించమని తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. హెబ్రీ పత్రిక దేవదూతలను గూర్చిన తప్పుడు నమ్మకాలకు వ్యతిరేకముగా మాట్లాడుతుంది అని ఈ పాఠములో మునుపు మనము చూశాము. దేవదూతలు శక్తివంతమైనవి, తమ కంటే తక్కువ స్థాయి కలిగిన మనుష్యులకు దైవ ప్రత్యక్షతను అనుగ్రహించే మహిమగల సృష్టి అని అనేకమైన యూదుల రచనలు వాటిని ప్రశంసించాయి. దేవదూతలను గూర్చిన ఈ ప్రశంస క్రీస్తు అనుచరులకు ఒక తీవ్రమైన సవాలును లేవనెత్తింది. యేసు మాంసము మరియు రక్తము అయ్యున్నాడు. ఆయన సెలవిచ్చిన మాటలకు బదులుగా ఒకరు దేవదూతల ప్రత్యక్షతలను ఎలా అనుసరించగలరు? హెబ్రీ పత్రిక రచయిత ఈ స్థానిక యూదుల బోధలకు పాత నిబంధన ద్వారా
యేసు జీవితము, మరణము, పునరుత్థానము, ఆరోహణము మరియు మహిమలో తిరిగి వచ్చుట ద్వారా స్పందిస్తూ ఆయన నిజముగా దేవదూతల కంటే గొప్పవాడు అని నిరూపించాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 13వ వచనంలోని 2వ ప్రధాన భాగము యేసు మోషే అధికారము కంటే గొప్పవాడు అని చూపిస్తుంది. యేసు అనుచరులు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన బల్యార్పణ సేవలను పాటించుటలేదని అందరికీ స్పష్టమైంది. మోషే మరియు అతని మార్గములకు తిరిగి రావాలని స్థానిక యూదుల సమాజము క్రైస్తవులకు పిలుపునిచ్చింది. మోషే దేవుని యొక్క నమ్మకమైన దాసుడు అని ధృవీకరిస్తూ హెబ్రీ పత్రిక రచయిత స్పందించాడు. అయితే యేసు దేవుని యొక్క రాజరిక కుమారుడు గనుక మరింత గొప్పవాడై ఉన్నాడు. దేవదూతలు మరియు మోషేను గూర్చి చర్చించిన తరువాత హెబ్రీ పత్రిక రచయిత 4వ అధ్యాయం 14వ వచనము నుండి 7వ అధ్యాయం 28వ వచనములో మెల్కీసెదెకు యొక్క యాజకత్వమును గూర్చి చర్చించాడు. ఈ విభాగములో మెల్కీసెదెకు యొక్క క్రమములో యేసు ఉన్నతమైన రాజరిక యాజకుడు అని రచయిత వాదించాడు. స్పష్టముగా వాస్తవిక శ్రోతలు యేసును మెస్సయ్యగా తిరస్కరించాలని స్థానిక యూదుల సమాజము కోరుకుంది. ఎందుకంటే అంతిమ దినములలో మెల్కీసెదెకు ఒక గొప్ప రాజరిక యాజకునిగా కనిపిస్తాడు అని వారు నమ్మారు. ప్రతిస్పందనగా హెబ్రీ పత్రిక రచయిత యేసు పాపమునకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తమును అందించడానికి అంతిమ దినములలో కనిపించిన నిజమైన రాజరిక యాజకుడు అని నిరూపించాడు. 8వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ అధ్యాయం 40వ వచనములో హెబ్రీ పత్రిక రచయిత యేసులో నూతన నిబంధన యొక్క ఆధిపత్యమును వివరించాడు. ఇర్మియా వాగ్దానము చేసిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిత్వం వహించడానికి యేసు వచ్చాడని ప్రకటించు క్రైస్తవుల యొక్క ప్రకటనను గూర్చి స్థానిక యూదుల సమాజము యొక్క బోధనలు అనుమానములను లేవనెత్తాయి. అయితే హెబ్రీ పత్రిక యొక్క రచయిత యేసు వాస్తవానికి నూతన నిబంధనకు మధ్యవర్తి అని సూచించాడు. 12వ అధ్యాయం 1వ వచనము నుండి 13వ అధ్యాయం 25వ వచనములోని చివరి ప్రధాన విభాగములో శ్రోతలకు ఆచరణాత్మకమైన సహనమును అభ్యసించు అనేక మార్గములను హెబ్రీ పత్రిక వివరిస్తుంది. ఈ విభాగములో సుదీర్ఘమైన హెచ్చరికలు ఉన్నాయి. అలాగే ఈ హెచ్చరికలకు వివరాలు కూడా ఉన్నాయి. స్థానిక యూదుల సమాజము నుండి మరియు ఇతర వాటి నుండి తమ విశ్వాసమునకు కలిగే ఆటంకముల వెలుగులో రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి మరియు బలపరచడానికి వ్రాశాడు. దేవుని వాగ్దానములను మరియు యేసులోని వాగ్దానములను వారికి జ్ఞాపకము చేస్తూ మెస్సియగా యేసుకు నమ్మకముగా ఉండమని అతడు వారిని హెచ్చరించాడు. అనేకమైన హెచ్చరికల ద్వారా హెబ్రీ పత్రిక యొక్క రచయిత భావార్థకంగా చెప్పాలంటే అతని శ్రోతలు సహనముగా ఉండాలని ప్రోత్సహించాడు. మరియు అతడు ఉపయోగించిన భాష కొంతవరకు మృదువుగా, విన్నపముగా, ప్రోత్సాహకరమైనదిగా ఉంది. అయితే మరికొంత నిర్మోహమాటంగా, కఠినంగా, భయంకరముగా ఉంది. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము నుండే ఆరంభమవుతుంది. పాత నిబంధన పరిశుద్ధులే పడిపోయినట్లయితే క్రొత్త నిబంధన వారసులైన ప్రభువైన యేసును ఎరిగిన మనము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? మరియు ఇదే అయితే అది ఇంకా ఎంత తీవ్రముగా ఉంటుంది అను ఈ విధమైన బలవంతపు వాదన ఈ పత్రికలో పదే పదే కనిపిస్తుంది. తరువాత హెబ్రీ పత్రికలోని 6 మరియు 10 అధ్యాయములలో మతభ్రష్టత్వపు వాక్యభాగములుగా పిలువబడే 2 వాక్యభాగములు ఉన్నాయి. అవి క్రీస్తునందు గొప్ప విశ్వాసమును కనుపరచి కొంతకాలం అనుసరించి తరువాత విడిచిపెట్టే వారి యొక్క ప్రమాదమును గూర్చి హెచ్చరిస్తాయి. కాబట్టి పాత నిబంధన కథనములను చదివేటప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం యొక్క చివరిలో రచయిత ఇలా అంటాడు: ఐగుప్తు నుండి విమోచించబడి బానిసత్వము నుండి విడిపించబడిన పాత నిబంధన పరిశుద్ధుల వలె ఉండకుడి, ఎందుకంటే వారు సహనము లేనందున వాగ్దాన దేశములో ప్రవేశింపలేదు. వారు అరణ్యములోనే రాలిపోయారు. ఇంచుమించు ఆ తరము అంతయు రాలిపోయింది. మరియు ప్రోత్సహించాలనే అతని యొక్క ప్రేరణ కేవలము సున్నితమైనది లేదా మృదువైనది మాత్రమే కాదుగాని ఆయన వైపు ఆకర్షించబడడానికి ఆప్యాయత, ప్రోత్సాహము, క్రీస్తు యొక్క మహిమలను ఎత్తిపట్టుకునుటను చూపించే కాపరుల సమాంతరాల రకాలు అవి. అయితే ఒక ప్రమాదము మరియు హెచ్చరిక కూడా ఉంది. ఏమిటంటే ఇది ఒక తీవ్రమైన విషయము మరియు మీరు దీనిని తేలికగా తీసుకోకూడదు. హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశ్యము అను ఈ పాఠములో రచయిత, శ్రోతలు మరియు కూర్పు చేయబడిన తేదీ దృష్ట్యా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును చూశాము. స్థానిక యూదుల బోధల నుండి వెనుదిరిగి మెస్సయ్యగా యేసునందు తమ నమ్మకమును పునరుద్ఘాటించమని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి తన పత్రికను ఎలా వ్రాశాడో పరిశీలించుట ద్వారా హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక ఉద్దేశ్యమును మనము చూశాము.
హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధన గ్రంథముల్లో అత్యంత కఠినమైన పుస్తకాలలో ఒకటిగా ఉంది. అది మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది కనుక అది బోధించే వాటిలో కొంత భాగమును మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము. అయినను ఈ సంక్లిష్టమైన బోధనల ద్వారా అనేక విధములుగా మనము ప్రయోజనము పొందవచ్చు. ఆధునిక క్రీస్తు అనుచరులముగా యేసు ఎడల మనకున్న విశ్వాసము విషయములో రాజీపడుట ద్వారా ఈ జీవితములో కలిగే ఇబ్బందులను నివారించుకోవాలనే శోధనలను మనం ఎదుర్కొంటాము. అయితే హెబ్రీ పత్రిక రచయిత తన వాస్తవిక శ్రోతలను అవశ్యముగా హెచ్చరించిన విధానమును వినుటకు మనము హృదయములను సిద్ధపరచుకుంటే మనం ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొనినప్పటికీ విశ్వాసములో స్థిరులమై ఉండుట ఎంత ముఖ్యమై ఉన్నదో మనము చూడగలుగుతాము.